విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ అతిసారంతో ఇద్దరు మృతి చెందగా మరో 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 3 రోజులుగా గ్రామంలో చాలా మంది వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు. సన్యాసమ్మ అనే వృద్ధురాలు, సన్యాసి అనే వృద్ధుడు వాంతులు విరోచనాలతో మరణించారు. గ్రామంలో అతిసారం వ్యాపించడంతో అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అంతే ఎక్కడ అంటే ఒక పాత కిరాసనాలు రైట్ పూట తెల్లారి బాటిల్ ఎక్కించాం 1 గంట అవి చనిపోయారు. ఆ వాంతులు విరేచనాలు దాటను తీసుకొచ్చి బాటిల్ అవి ఎక్కించాము, విండేషన్లు చేయించాము, 2 తపాలు తీసుకొచ్చాము, తగ్గలేదు. తగ్గిపోయి రాత్రి తెల్లవారే 2 గంటలకు చచ్చిపోయింది. ఊరందరికీ తెల్లారి అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళిపోయింది. జనాలు 50 మంది ఉంటారు. ఓంత విరేచనాలు కొందరు హాస్పిటల్ అంటున్నారు, కొందరు ఇళ్ళు అంటున్నారు. ఈగలు ఉన్నాయి, దోమలు ఉన్నాయి. ఇది మోషన్స్ అవుతుంది సార్, కొంచెం నీరసంగా ఉంది. వారస్ ఇచ్చి టాబ్లెట్స్ ఇచ్చాను. మా అక్కకి దగ్గరికి ఒక 26 ఉంటాయి, ఆవిడకి ఒక 15-16 అయ్యాయి ఒక నైట్కి. వెంటనే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎర్లీ మార్నింగ్ తీరనేసి అక్కడికి శ్రీనివాస్ ప్రైవేట్ హాస్పిటల్ పట్టుకెళ్ళిపోయాం నెల్లిమర్ల. కొంచెం కంట్రోల్ అయ్యే తర్వాత నేను నైట్ నుండి మా తోటకోడల పిల్లకి ఇద్దరు బాబులండి, వాళ్ళిద్దరికి వచ్చి అటాక్ అయిపోయింది. నిన్న ఉదయం నుంచి కొద్దిగా అతిసారం ప్రబలినట్టు కొండవెలగాడ గ్రామంలో మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మార్నింగ్ 6 o'clock నుంచి ఫీల్డ్ స్టాఫ్ అందరూ మెడికల్ ఆఫీస్తో సహా అందరం మార్నింగ్ 8 నుంచి మేము 7:30 నుంచి మేము ఫీల్డ్లో ఉన్నాము. డోర్ టు డోర్ సర్వేలెన్స్ జరగడం జరిగింది. మాకు వచ్చిన కేసులు నిన్న మేము దరిదాపు ఒక 20 కేసుల వరకు మేము ఫ్లూయిడ్స్ పెట్టడం జరిగింది కొండవెలగాడ హాస్పిటల్లో. ఈరోజు మార్నింగ్ కూడా మేము ఇప్పటి వరకు ఒక 8 కేసుల వరకు మేము ఫ్లూయిడ్స్ పెట్టడం జరిగింది ఇక్కడ హాస్పిటల్లోను. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడలో అతిసారంతో ఇద్దరు మృతి చెందగా మరో 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 3 రోజులుగా గ్రామంలో చాలా మంది వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు. సన్యాసమ్మ అనే వృద్ధురాలు, సన్యాసి అనే వృద్ధుడు వాంతులు విరోచనాలతో మరణించారు. గ్రామంలో అతిసారం వ్యాపించడంతో అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. నువ్వు తినబాగా ఎన్ని అవి కూడా రాకూడదు, ముందు అవే రాకూడదు.